హలో అందరికీ. బెంగుళూరులో మేముంటున్నటువంటి ఏరియాలో పక్క ఏరియాలో అయితే అమ్మవారి జాతర జరుగుతుందనమాట. 13 ఊర్ల నుంచి కూడా మేముంటున్నటువంటి పక్క ఊర్లోకి అమ్మవారి దగ్గరికైతే తీసుకొని వెళ్తారు రథాల్ని. ఒక్కొక్క రథం 100 అడుగులుంటుంది. ఇలాగే 16 జతల ఎద్దులని కూడా ఇట్లా రెడీ చేస్తారనమాట. రథానికి కట్టి లాగుతారనమాట ఈ ఎడ్ల ద్వారా. వీటితో పాటు 2 జేసీబీలు, అలాగే లారీలు, ట్రాక్టర్లు కూడా ఉంటాయి. వాటిని కూడా కట్టి లాగుతారనమాట. చాలా 100 అడుగుల రథం అంటే చాలా పెద్దది కదా! ఇంకా మేము అలా అయితే చూడడానికెళ్ళాము. ఇవన్నీ కూడా వేరే ఊరు అమ్మవారి దగ్గరికైతే వెళ్తున్నాయి రథాన్ని తీసుకొని. ఇంకా అలా వెళ్తూ తావులో ఇంకా మార్కెట్‌కైతే మేము వెళ్ళాము. అక్కడ గూడా ఖాళీ లేదు. చూసారా? ఈ ఎడ్లే చూసారా వెనకాతల రథం అయితే ఒకటి కనిపిస్తుంది కదా! ఇది చాలా పెద్ద రథం. ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే, అంత బాగా డెకరేట్ చేశారు. మేమింక అక్కడి నుంచయితే ఇంక బయటికి వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే అంతమంది జనాలున్నారనమాట. ఇంకా బయట ఎక్కడైనా వాళ్ళకి మజ్జిగలు గానీ, వాటర్ గానీ ఇట్లా సరఫరా చేస్తున్నారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేమైతే మార్కెట్‌కి వెళ్ళాము. మార్కెట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ జున్ను ఐస్ అయితే కనిపించింది. చాలా రోజులయింది ఈ జున్ను ఐస్ తిని. ఇంక సరే అని చెప్పి 2 జున్ను ఐస్‌లయితే నేను తీసుకున్నా. నాకొకటి, మా పాపకొకటని. ఇవంటే నాకెంత ఇష్టం అంటే, నా స్కూల్ డేస్ నుంచే ఎప్పటినుంచో నాకు చాలా ఇష్టం. ఒకటి 20 రూపీస్ అంట. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై.